మహాభారతం 6 పాండవులను కంగారు పెట్టిన కర్ణుడు. పాండురాజు కుమారులైన పాండవులు, ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులు యుక్తవయసులోకి అడుగుపెడతారు. మరోవైపున అతిరథుడు, రాధ దంపతుల కుమారుడిగా వసుసేనుడు, కర్ణుడు, పెరిగి పెద్దవాడవుతాడు. విలువిద్యలో తనకి సాటిలేదనిపించుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులు, కౌరవుల యుద్ధ నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రదర్శనలో అర్జునుడు తనకి సాటిలేదనిపించుకుని ప్రశంసలు అందుకుంటూ ఉండగా కర్ణుడు అక్కడికి వస్తాడు. మహామహుల సమక్షంలో జరుగుతున్న ఆ ప్రదర్శనలో అర్జునుడితో పోటీపడే అవకాశం తనకి ఇవ్వమని కర్ణుడు కోరతాడు. అర్జునుడితో తలపడాలంటే అందుకు తగిన అర్హతలు ఉండాలంటూ అక్కడి వాళ్లు కొందరు కర్ణుడిని అవహేళన చేస్తారు. అవమానభారంతో తలవంచుకున్న కర్ణుడి దగ్గరికి దుర్యోధనుడు వస్తాడు. అర్జునుడితో పోటీకి రాజ్యాధికారం కలిగిన వారే అర్హులు అయినట్లయితే ఆ అర్హత కర్ణుడికి ఉంది అంటూ ఆ క్షణమే అతన్ని అంగరాజ్యానికి రాజును చేస్తున్నట్టుగా ప్రకటిస్తాడు. తన ఆత్మాభిమానాన్ని కాపాడిన దుర్యోధనుడి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడకూడదనే నిర్ణయాన్ని ఆ సమయంలోనే కర్ణుడు తీసుకుంటాడు. ద్రోణాచార్యుల వారు ఏర్పాటు చేసిన ప్రదర్శన, అక్కడ అర్జునుడితో పాటు సమానమైన ప్రతిభను చూపిన కర్ణుడి గురించిన వార్త గుప్పుమంటుంది. కర్ణుడు తను నదిలో వదిలిపెట్టిన తన కుమారుడే అయ్యుంటాడనే ఒక ఆశ కుంతీ తల్లి మనసులో కలుగుతుంది. సూర్యపుత్రుడు కావడం వల్లనే అతని తేజస్సును గురించి అంతగా చెప్పుకుంటున్నారని ఆనందపడుతుంది. అయితే ఆ విషయాన్ని మాత్రం తన మనస్సులోనే దాచుకుంటుంది. కర్ణుడిని ఒకసారి చూడాలనే తపన ఆ క్షణంలోనే ఆమెలో మొదలవుతుంది. కర్ణుడి విలువిద్యా నైపుణ్యాన్ని గురించి పాండవులు ఆలోచనలో పడతారు. విలువిద్యలో అర్జునుడితో సమానమైన ప్రతిభను కలిగిన వ్యక్తి ఉండటమనేది వాళ్లకి అసంతృప్తిని కలిగిస్తుంది. అలాంటి వ్యక్తి వలన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందా అనే ఆందోళన వాళ్లకి కుదురులేకుండా చేస్తుంది. మరోవైపున భీష్ముడు కూడా కర్ణుడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కుర్రవాడు ఎవరై ఉంటాడనే ఒక ఆలోచన అతని అంతరంగాన్ని తొలచివేస్తూనే ఉంటుంది. జరుగుతున్న సంఘటనలు, మారుతున్న మనస్తత్వాలు ఆయనను కలవరపాటుకు గురిచేస్తాయి. దుర్యోధనుడు మాత్రం ఇకపై అర్జునుడికి భయపడవలసిన పనిలేదనే ఆనందంతో ఉంటాడు. ఇలా ఒక్కసారిగా అందరి మనసుల్లో కర్ణుడు తన గురించిన ఆలోచనను రేకెత్తిస్తాడు.